సోమవారం రోజున జరిగిన 4వ టీ20 మ్యాచ్ పంజాబ్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు విజయఢంకా మోగించింది. పంజాబ్ విజయంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ కీలక పాత్ర పోషించాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ 47 బంతుల్లోనే 8 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి పంజాబ్ జట్టు భారీ స్కోర్ చేయడంలో సాయపడ్డాడు. అంతేకాకుండా ఐపీఎల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ ఆడి 4000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల లిస్టు గనుక పరిశీలిస్తే డేవిడ్ వార్నర్ 114 ఇన్నింగ్స్ ని ఆడి 4000 పరుగులు సాధించగా విరాట్ కోహ్లీ 128, సురేష్ రైనా, గంభీర్ 140 ఇన్నింగ్స్ ని ఆడి ఆ మైలురాయిని చేరుకున్నారు. కానీ క్రిస్ గేల్ మాత్రం కేవలం 112 ఇన్నింగ్స్ లోనే 4000 మార్కును చేరుకొని అత్యంత వేగంగా ఐపీఎల్లో 4000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మొత్తానికి క్రిస్ గేల్ గత కొంతకాలంగా అటు అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఇటు ఐపీఎల్లో కూడా రికార్డుల మోత మోగిస్తుండటంతో చాలా మంది క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఐపీఎల్లో క్రిస్ గేల్ మరిన్ని రికార్డులు సృష్టించబోతున్నాడు అనే అంశం ఆసక్తిగా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.